జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం సిద్ధి బుద్ధి ప్రదాయక ఓం శ్రీ వెంకటేశ సత్యసాయి గణపతి పరబ్రహ్మణే నమః. ఓం ఆ సరస్వతి పరబ్రహ్మణే నమః. ఓం గురు గురు ఓం సద్గురు సత్యసాయిరాం పరబ్రహ్మణే నమః. భక్తులారా, ఈవేళ మన కార్యక్రమం ఈ సాయి దయా ఛానల్లో సత్యసాయి బాబా వారి మహిమలు 3వ పార్ట్ మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. ఆ పాటలో సాయి తత్వం అంతా కూడా ఆ పాటలోనే ఉన్నది. జాగ్రత్తగా వినండియ్యా, నన్ను ప్రోత్సహించండి. సాయిరామ్. రామ 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 సాయి రామ, రామ 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 సాయి రామ. ఆ మాటలే మన ఆనంద రూపం, ఆ మాటలే మన ముక్తికి సోపానం. రామ 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 సాయి రామ. ప్రేమ రూపము దైవము సత్యము, సత్య సాయిర దైవము నిత్యము. ప్రేమ రూపము దైవము సత్యము, సత్య సాయిర దైవము నిత్యము. సాయి నామమునే ఆలపించేనురా, సాయి నామమునే ఆలపించేనురా. శాంతి సౌఖ్యాలనే అనుభవించేనురా. రామ 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 సాయి రామ, రామ 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 సాయి రామ. సాటి మానవులను కనుగొనరా సాయిని, సాటి మానవులను కనుగొనరా సాయిని. మానవత్వముతో మనుగడ సాగించరా, సాటి మానవులను కనుగొనరా సాయిని. మానవత్వముతో మనుగడ సాగించరా. సర్వజీవులన్నయో సాయి రూపమ్మని, సర్వజీవులన్నయో సాయి రూపమ్మని. సేవించి ప్రేమించి తరించరా, సేవించి ప్రేమించి తరించరా. రామ 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 సాయి రామ, రామ 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 సాయి రామ. జై సాయిరామ్. భక్తులారా, ముందుగా మన యొక్క హిందూ మతంలో ఆరాధనా కార్యక్రమాల్లో ఘోరమైనటువంటి హింసా పద్ధతులు ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు. ఏంటి అంటే అది కొడుకులని, దాతరులని, ఇవన్నీ కూడా అమ్మవారికి ఆరాధన చేస్తారు. అయితే ఈ యొక్క దాతలలో, అమ్మవారి యొక్క కొలుపుల్లో, అమ్మవారి యొక్క ఆరాధనలో మూగజీవులను నిర్దాక్షిణ్యముగా బలిస్తున్నారు. ఇది ఎంతటి మహాపాపమయ్యా, ఇది ఎంతటి మహాఘోరము అని చెప్తున్నాడు సాయిరామ్, సత్యసాయిరామ్. చూడండి, జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి, ఆ జగన్మాత యొక్క అవతారాలే కనకదుర్గమ్మ మాత, అందరూ కూడా దేవతలు. జగన్మాత అంటే ఏమిటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి పశువులకు, పక్షులకు, మానవులకు, అన్ని జీవరాశులకి తల్లి జగన్మాత. అవునా కాదా? తల్లి యొక్క ముఖ్య లక్షణం ఏంది? నా బిడ్డలు బాగా సంతోషముగా ఉండవలను, ఆనందముగా ఉండవలను, బాగా అభివృద్ధి చెందవలను అని ప్రతి తల్లి కూడా తన జీవితాన్ని బిడ్డల యొక్క పురోభివృద్ధికి అంకితం గావిస్తుంది. అది తల్లి యొక్క లక్షణం. ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరి తల్లులకి మూలమైనటువంటి జగన్మాతకి ఇంకా ఎంత ప్రేమ ఉండాలి? కొన్ని లక్షల ప్రేమ ఉండాలి.
తన యొక్క పిల్లల మీద. తన యొక్క పిల్లలు అంటే ఎవరు? అన్ని జీవరాశులు తన అమ్మవారి యొక్క బిడ్డలే కదా. అటువంటి అమ్మవారికి తన జీవి తన సంతానం అయినటువంటి ఏ మగ జీవిలో దేన్నో తీసుకొచ్చి అమ్మవారి ముందే దాని ప్రాణం తీస్తుంటే, నిర్దయగా నిర్దాక్షిణ్యంగా తీస్తుంటే ఆ తల్లి ఎంత శోభపడుతుంది, ఎంత బాధపడుతుంది. ఆ తల్లిని అంత బాధ పెడుతున్నారు. అది ఘోర పాపం కదా. కాబట్టి ఈ యొక్క ఆరాధన పద్ధతిని స్వామి ఏమని చెప్పారంటే భక్తులకి, కాదు నాయనా, మూగజీవుల్ని కాదు బలివాల్సింది మనలో ఉన్నటువంటి పశుగుణాలు. ఏంటి? స్వార్థము, అసూయ, క్రోధము, మదము, మాత్సర్యము, అలాంటి పశుగుణములను మనం బలిచ్చినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఆహా, నా బిడ్డలు చాలా మంచివాళ్ళు అయినారని సంతోషపడుతుంది. అమ్మవారికి మంచి పొంగళ్ళు, పండ్లు, పూలు తోటి ఆరాధన చేయాలి. ఇప్పుడు సంతోషిస్తుంది కదా. సాయి 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 అనండి, వత్సజనులార భక్తులార సత్య సాయి శరణు అనండి. సాయి 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 అనండి, వత్సజనులార భక్తులార సత్య సాయి శరణు అనండి. మాటలాడు దేవుండు మహిమగల దేవుండు, మాటలాడు దేవుండు మహిమగల దేవుండు, మన మధ్య తిరుగుతుండు, మన మధ్య తిరుగుతుండు, బంగారులు తిరుగుతుండు. సాయి 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 అనండి, వత్సజనులార భక్తులార సత్య సాయి శరణు అనండి. దేవుళ్ళను పూజించి దేవుళ్ళను బాధిస్తే, దేవుళ్ళను పూజించి దేవుళ్ళను బాధిస్తే పాపమంటూ కొనునండి పుణ్యమరా అనే రాదు. దేవుళ్ళను పూజించి దేవుళ్ళను బాధిస్తే పాపమంటూ కొనునండి పుణ్యమరా అనే రాదు. ఈ ఒళ్ళలోని దేవుణ్ణి ప్రార్థిస్తే మంచిదండి. ఆ దేవుడు సంతోషించి దండిగా దీవించునండి. సాయి 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 అనండి, వత్సజనులార భక్తులార సత్య సాయి శరణు అనండి. సాయం ఏమని చెప్పండి స్వామి? దేవుడిని పూజించి, స్వామి మమ్మల్ని కాపాడు, మా బిడ్డలను కాపాడు, మాకు మంచి మా కోరికలను తీర్చువాయా అని అమ్మవారిని ప్రార్థించి బయటకు వచ్చే నోరు లేని జీవుల్ని నిర్లక్ష్యముగా నిర్లక్ష్యముగా నిర్దయతోటి దారుణంగా హింసిస్తున్నారే. మీకు పుణ్యం రానే రాదు, పాపం వస్తుంది, పాపం తగులుతుంది. మీరేం చేయాలి? జీవుళ్ళలోని దేవుణ్ణి ప్రార్థిస్తే మంచిది. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. చైతన్య స్వరూపుడై ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉన్నాడు. ఆ విధంగా ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని ప్రతి జీవికి భగవంతుని మాదిరిగా భావించి ప్రేమించి సేవ చేయాలి. అప్పుడే దేవుడు మనకి సంతోషముగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడో తెలుసుకోండి. ఈ విధంగా స్వామి ప్రకటించాడు. అయితే స్వామి ప్రకటించడం మాత్రం అందరూ పాటిస్తారా? ఇదివరకు ఎంతోమంది చెప్పారు సాధువులు జీవహింస చేయకూడదని. స్వామి చెబితే కోట్లాది మంది పాటిస్తారు. ఎందుకంటే స్వామి దైవశక్తి సంపన్నుడు, దైవశక్తి సంపన్నుడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పెద్ద ఊరేగింపు పోతామంది. మేళతాళాలతోటి ఒక మేకను ఊరేగించుకుంటూ పోతా ఉన్నారు. అక్కడికి ఒక 15 సంవత్సరముల ప్రాయము గల ఒక అబ్బాయి వచ్చాడు. మంచి దివ్య తేజస్సుతో ఉన్నాడు. ఆపాద మస్తకము
కౌలు ధరించున్నాడు, మంచి తేజస్తో ఉన్నాడు. అన్నాడు, ఊరేగింపు ఆపాడు. ఆపండి, ఓ పెద్ద ఆయన, ఏమిటయ్యా ఇది? ఈ యొక్క మూగజీవాన్ని ఊరేగింపుతోటి తీసుకుపోతున్నారే, ఏమిటి విశేషము? ఎక్కడికి పోతున్నారయ్యా అన్నాడు, అడిగాడు. పెద్ద అన్నాడు, బాబు, ఈ మేకనే అమ్మవారికి బలిస్తాము. అబ్బబ్బా పెద్ద ఆయన, ఎంతటి మహాపాపము పెద్ద ఆయన, ఎంతటి మహాఘోరము పెద్ద ఆయన. అమ్మవారి సంతానమే ఈ మేక కూడా. దీని దేశపై ఆమె ముందు బలిస్తే ఆమె ఎంత దుఃఖపడుతుంది. నా బిడ్డని నిర్దాక్షిణ్యంగా నరుగుతున్నారు అని ఎంతో బాధపడుతుంది. కనుక మీరు ఆ పని చేస్తే అమ్మవారు చెప్పిస్తుంది మిమ్మల్ని. వద్దు, ఏం చేస్తారు మీరు? ఈ జీవులకి మూగజీవాలని బలి ఇవ్వకుండా మీలో ఉన్నటువంటి పశుగుణాలను వదిలితే, అంటే అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము వాటి వనివ్వండి, అమ్మవారు సంతోషిస్తుంది, చక్కగా దీవిస్తుంది అని అన్నాడు బాలుడు. లేదయ్యా, అమ్మవారే స్వయంగా నాకు మేకను బలి ఇవ్వండి అని కోరింది నాయన అని అన్నాడు. అమ్మవారా, ఏదో నీతో చెప్పిందా? నాతో గణాచారి చెప్పాడయ్యా, గణాచారి మీద కోరింది. గణాచార ఎవడు? ఆ గణాచారి నా దగ్గరికి పిలువు అన్నాడు. ఆ గణాచారి, నేను అమ్మోనిరా, నేను కనకదుర్గమ్మనే, ఎవర్రా నా బలి కట్ట వస్తున్నాడో వాడిని నమ్ముతాను, మింగుతాను అంటే ఎగురుకుంటా వస్తున్నాడు. ఎవరో? గణాచారి. ప్రజలందరూ రేపటి ఈ జనం ఏం చేస్తున్నారు? నిజంగా అమ్మవారు పోనిందని, అమ్మ తల్లి 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 క్షమించు తల్లి, ఆ అబ్బాయికి ఏం తెలియదు తల్లి, ఆ అబ్బాయిని ఏం చేయవాలి తల్లి అని ప్రజలంతా అంటున్నాడు. ఈ అబ్బాయి అన్నాడు, ప్రజలారా, వాడిని అడ్డుకోవాలండి, నిజమేదో ఇప్పుడు బయటపడింది, గణాచార్యాన్ని వదిలిపెట్టండి, గణాచార్యాన్ని వదలండి, వాడు ఏం చేస్తాడో చూస్తా అన్నాడు. గణాచార్య వచ్చి వాడి దగ్గర మేకను నరికి కత్తి ఉంది, ఆ కత్తి ఇచ్చాడు ఈ అబ్బాయి మీదకి. ఏమన్నాడు ఈ అబ్బాయి? ఓ దుర్మార్గపు హస్తమా, మూగ జీవులను నిర్దాక్షిణ్యముగా నరికినటువంటి ఓ దుర్మార్గపు హస్తమా, నీ నుండి ప్రాణశక్తిని తీసివేస్తున్నాను, అక్కడే కదలకుండా నిటారుగా ఉండు అని అన్నాడు. ఇక వెంటనే ఆ చేయికి ఎటు కదలేదు, ఇటు కదలేదు, కిందికి రాలేదు. అప్పుడు వీడు ఎవరో గణాచారి, అయ్యా బాబు నాయన, ఏదో దైవశక్తి గల బాలుడు నాయన, నువ్వు నన్ను క్షమించి నాయన, అయితే నిజం చెప్పరా, నీకు అమ్మవారు పోని మేకను బలి కోరిందా? నిజం చెప్పన్నాడు. అయ్యా, నాకెందుకు పోనిద్దయ్యా అమ్మవారు, నేను తాగుబోతుండి, దుర్మార్గుడిని, ఏది డబ్బుల కోసమో, సారాయి కోసమో, మాంసం కోసమో ఇలా నాటకాలు ఆడతానయ్యా. అయ్యా, నేను ఒక్కడే కాదు, ఈ ఊళ్ళో పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, ఆయనగా వీళ్ళందరూ ఆడే నాటకమే ఇది అని చెప్పాడు. చూశారా ప్రజలారా, ఈ కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థము కోసము ఇలాంటి భయంకరమైనటువంటి మూఢాచారాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడైనా తెలుసుకోండి, అయినా ఇలాంటి హింసను మానుకొని పండ్లు పూలు తోటి భక్తితోటి భగవంతుని ప్రార్థించండి, మీకు మంచి జరుగుతుందని ఆయన అన్నాడు. అప్పుడు పెద్దనే అన్నాడు, బాబు ఎవరినైనా నువ్వు చాలా దైవశక్తి గల పిల్లవాడి మాదిరి ఉన్నావే. నేనా, నా పేరు సత్యసాయి బాబా, ఈ దగ్గరలోని పుట్టపర్తిలో నా ఆశ్రమం ఉన్నది, మీరు వస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అన్నాడు. ఆ విధంగా స్వామి యొక్క శక్తి చూశారు ఇక్కడ. ఏది స్వామి చెప్పగానే ఆగిపోయింది దైవశక్తి. ఆ స్వామి అటు చెప్పాడు కాబట్టి, అటువంటి దైవశక్తి గల స్వామి చెప్పాడు కాబట్టి లక్షలాది మంది
స్వామి యొక్క మాటలు ఆచరిస్తున్నారు. మనబోటోళ్ళు కానీ ఏదో పీఠాధిపతులు కానీ ఇంకొకరు కానీ చెబితే వినరు కదా. ఈ విధంగా అంత జీవహింసలు చాలా వరకు మానిపించాడు స్వామి భగవాన్ సత్యసాయి బాబా 14వ సంవత్సరంలో నేను సాయిబాబాని ఆపస్తంభ సూత్రుండను భారద్వాజ గోత్రుండను సాయిబాబాని అని ప్రకటించిన తర్వాత స్వామివారి దగ్గరికి భక్తులు రాసాగారు. అయితే ఇప్పుడు మాదిరిగా లక్షలాది మంది జనం ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఏదో 10ల సంఖ్యలో 20 సంఖ్యలో ఉండేవాళ్ళు. ఇది క్రమక్రమంగా 10,000, 1,000, లక్షలు కోట్లని. ఏ విధంగా అంటే ఒక ఉదాహరణకి ఒక మహిళ పుట్టబర్తి పోయి వచ్చింది వాళ్ళ గ్రామంలో. ఆ మహిళ చుట్టూ 10 మంది ఆడవాళ్ళు కూర్చున్నారు. ఓ వదినా, ఓ సుబ్బమ్మ వదినా, నువ్వు పుట్టబర్తి పోయి వచ్చినావు కదా వదినా, ఏమిటి వదినా విశేషాలు? అక్కడ ఏం చూసావు నువ్వు? ఎలాంటి వింతలు చూసావు? చెప్పు వదినా. మేము కూడా వస్తామన్నారు. ఆమంటదే, ఓ ఎంకమ్మ వదినా, ఏం చెప్పమంటావు? స్వామి యొక్క సత్యసాయిబాబా వారి యొక్క మహిమలు అద్భుతాలు వర్ణించడానికి మాటలు లేవు వదినా, మనం చూసి తీరాల్సిందే. అట్లాగా వదినా, ఏమి అద్భుతాలు చేస్తాడు వదినా? ఎలాంటి మహిమలు చూసావు చెప్పు అన్నాడు అన్నారు వాడు. అయినా స్వామి దర్శనానికి వస్తాడు. దర్శనానికి వచ్చినప్పుడు అందరిని పలకరిస్తూ వస్తాడు స్వామి. బాధితులకు, రోగిస్తులకు స్వామి ఇట్లా అస్తం చెప్పితే ఈబూది వస్తుంది. ఆ ఈబూది అనారోగ్యంగా ఉండే వాళ్ళకి ఇస్తే వెంటనే రోగాలు తగ్గిపోతాయి. అట్లాగా వదిన, నువ్వు ప్రత్యక్షంగా ఏమైనా చూసావా? ఏం చెప్పమంటావు వదినా? పాపము ఒక అబ్బాయి చిన్నపిల్లవాడే వదిన, పాపం ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. వాడికి ఎందుకో పక్షవాతం కాళ్ళు పడిపోయినాయి వదిన. ఆ 7-8 సంవత్సరాల పిల్లవాడికి ఎందువలన కాళ్ళు పడిపోయినాయి. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డని ముందుకు వచ్చేపెట్టుకొని స్వామి నేరుగా అక్కడ పోయి తల్లితోటి, బంగారు ఏం బాధపడవాగా, నీ బిడ్డను నడిపిస్తాను, కాళ్ళు ఇస్తాను అని స్వామి ఏం చేశాడు? తన యొక్క హస్తాన్ని ఇట్లా తిప్పాడు వదిన. తిప్పితే ఈబూది వచ్చింది. దానిలో గుప్పెట్టండా ఈబూది వచ్చింది. ఆ ఈబూది తీసి ఆ పిల్లవాడు చచ్చుబడిన కాళ్ళకి రాశాడు వదిన. ఎప్పుడైతే ఈ బాబావారు ఈ కాళ్ళకి విభూతి రాశాడో, ప్రాణశక్తి లేకుండా చైతన్యరహితమైనటువంటి ఆ కాళ్ళలోకి ప్రాణశక్తి ప్రసరించింది వదిన. అప్పుడు స్వామి నాడు ప్రసరించి కాళ్ళు కదిలిస్తున్నాడు. అప్పుడు బాబా అన్నాడు, బాబు సాయిరామ్ 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 అంటూ బలమంతా కాళ్ళలోకి కేంద్రీకరించుకొని లేచి నిలబడిన ఆయన అన్నాడు. అట్లాగే ఆ పిల్లవాడు సాయిరామ్ సాయిరామ్ అంటూ లేచి నిలబడ్డాడు. కాళ్ళు లేని పిల్లవాడికి కాళ్ళు శక్తి వచ్చింది, లేచి నిలబడ్డాడు. తర్వాత బాబు సాయిరామ్ సాయిరామ్ అంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నా వెనకనే రావురా అన్నాడు. అట్లే స్వామి ముందు పోతున్నాడు. ఇక బాయ్ సాయిరామ్ 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 అది 10 అడుగులు వేసేటప్పటికి మామూలుగా నడుపు వచ్చేసింది వాడికి. ఆ యొక్క అద్భుతాన్ని చూడాల వదినా. అంతా కూడా ఆ హాల్ అంతా కూడా చప్పట్లతో జై సాయిరామ్ జై సాయిరామ్ జై జై సాయిరామ్ అంటే జై జైలు పలికారు వదిన. చూసారా వదిన? అటువంటి మహిమాత్ముడు సత్యసాయిబాబా. వదిన మమ్మల్ని కూడా వదినా ఇట్లా తిప్పితే ఈ పూజ వచ్చింది అన్నవే, ఎట్లా వచ్చింది వదినా? నువ్వు నిజంగా చూసావా? ఓ వదినా, నువ్వు మెంటల్ దాన్ని పట్టుకోవాలి అట్లా అంటావేంది? నా
నా పక్కనే ఒక అమ్మాయి ఉన్నది, కడుపు నొప్పితో విలువలాడుతున్నది. స్వామి అన్నాడు, ఖచ్చితంగా ఆ చెయ్యి నా కళ్ళ మోదికి వచ్చింది, ఈ బుద్ధి వచ్చింది. ఆ పిల్లకి వేసాడు, వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయింది. వదిన 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 మమ్మల్ని కూడా ఒకసారి పుట్టపర్తికి తీసుకుపోదిన, స్వామిని చూపించవదిన, స్వామి మహిమలు మేము కూడా చూస్తాం వదిన అని బతిలాడుతుంది. సరే వదిన, మనం అందరం కూడా వచ్చే గురువారము స్వామి దర్శనానికి పోదాం అని చెప్పింది. ఈ విధంగా ఒకరికొకరు ప్రచారం చేసుకుంటూ స్వామి మహిమలు అద్భుతాలు గ్రామాలకి వ్యాపించింది. గ్రామాల నుంచి భక్తులు బండ్లు కొట్టుకొని రాసాగారు. గ్రామాల నుండి పట్టణాలకి వ్యాపించింది స్వామి యొక్క అద్భుతాలు. పట్టణాల నుండి నగరాల నుండి దేశాలకి స్వామి వారి యొక్క మహిమలు లీలలో వ్యాపించాయి. విదేశాల నుంచి విమానాల్లో వచ్చేవాడు. ఈ విధంగా పదులలో ఉన్నటువంటి భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరిందమ్మాయి. ఎందువల్ల స్వామి యొక్క అద్భుతాలు మహిమలు ఇలా వ్యాపించాయి. అయితే ఇప్పుడు కొంతమంది స్వామివారిని అంతం చేయాలా అని నిర్ణయించుకున్నారు. ఎవరు వాళ్ళు? అసూయాపరులు, స్వార్థపరులు, దుర్మార్గులు, దుష్టులు, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మోసగాళ్ళైనటువంటి పూజారులు. కొంతమంది పూజారులు ఉంటారు, మీకు ఈ పూజ చేస్తే రోగం తగ్గుద్ది, మీరు ఈ హోమం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పేటువంటి మోసగాళ్ళు అనేటువంటి పూజారులు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటి, ఇతర మతస్థులు యొక్క మందిరాలకు కూడా వాళ్ళ భక్తులు కూడా సాయిరాం అంటూ సాయిబాబాకి సాగారు. వాళ్ళకు కూడా కడుపు మండిపోయింది. ఇలా పెద్ద మనుషులు కొంతమంది, ఇలాంటి వాళ్ళందరూ కూడా పోగి ఈ సత్య సాయిబాబాని వదిలించుకుంటేనే మన ముఖము చూస్తారు ప్రజలు అని అనుకొని ఒక ప్లాన్ వేశారు. అది అర్ధరాత్రి సమయం, 12 గంటల సమయం. కుక్కలు బౌ అని అరుస్తున్నాయి. పుట్టబతులు నిద్రిస్తున్న ప్రజలు కొంతమంది, ఏంటబ్బా ఈ ఆమెను కుక్కలు అరుస్తున్నాయే ఏమిటా అని బయటకు వచ్చి చూశారు. చుట్టుపక్కలంతా చూశారు, అది ఎక్కడ ఏమీ కనిపించలేదు కదా. ఏందో అని మళ్ళీ పోయారు. మళ్ళీ ఇళ్ళకి పోయి అది నిద్రపోయారు. వీళ్ళు రౌడీలు, ఈ కుట్రదారులు ఇద్దరు పంపించేస్తే వాళ్ళు సాయిబాబా అప్పుడు తాటి పాకాలో ఉండేవాళ్ళు. తాటాకుల పాక. ఆ తాటాకుల పాకకి ఈ దుర్మార్గులు నిప్పు పెట్టారు. బొగ్గున మండింది. ఇక ప్రజలు పుట్టబద్దిలో ఉన్న ప్రజలంతా సాయిరాం, అయ్యో బాబాకి ఏమైందో, బాబా ఉండే కుటీరము తగలబడుతుంది అని ఏడుస్తూ అందరూ ఆ యొక్క స్వామి ఉండే కుటీరం కాడికి వచ్చారు. అయితే అక్కడ ఒక మహా అద్భుతము జరిగింది. ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి అద్భుతము, ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుతము, సృష్టిలో ఎక్కడ జరగనటువంటి అద్భుతము జరిగింది. ఏమైంది అంటే క్షణాల్లో, కొన్ని సెకండ్లలోనే వాతావరణం మారిపోయింది. ఆకాశం అంతా మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు ఉరుములతోటి కొండపోత వర్షం కురిసింది. పాకలో ఉన్నటువంటి మంటలు చల్లార్చింది. చూసారా? క్షణంలో వాతావరణం మారడం, ఉరుమురు మెరుగుతున్న వానలు కురవడం ఎక్కడైనా జరుగుద్దా ఇలాంటి అద్భుతం? ఈ అద్భుతాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటి జనులు, ఆ యొక్క జనులు, పుట్టబర్తిలో జనులు ఒళ్ళు పులకరించిపోయి సాయిరాం అంటూ ఇంకా భజనలు చేశారు, జేజేలు కొట్టారు. ఇలా స్వామి నాయుడు, భక్తులారా, యావత్ సృష్టి యొక్క చేతిలోనే ఉన్నది.
నా యొక్క సంకల్పము లేక ఏదీ జరగదు. నాకు ఏమీ కాదు, నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. చూశారు కదా ఇప్పుడు ఎట్లా అద్భుతం జరిగిందో. కాబట్టి మీరేం భయపడవాకండి, సంతోషముగా భగవంతుని ప్రార్థిస్తూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని మీ ఇంట వెంట జంట గంటమని నేను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను. మానవ సేవ చేయండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, అదే భగవంతుని యొక్క ఆరాధన అని చెప్పాడు స్వామి. సాయిరామ్. టైం ఉందన్నా లేదా? ఈ విధంగా ఈరోజు ఈ మహిమతోటి మనం ముగిద్దామండి. ఒక పాట పాడుకుందామా? జై సాయిరామ్, జై సాయిరామ్. ఒక పాట పాడుకుందాం. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మమయమనరే. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మమయమనరే. బాబా బాబా బాబనరే భక్తిత భజనలు పాల్గొనరే. రామ రామ రామనరే రాక్షస గుణములు కుమ్మనరే. రామ రామ రామనరే రాక్షస గుణములు కుమ్మనరే. కృష్ణ కృష్ణ కృష్ణనరే కష్టములను పోపమ్మనరే. కృష్ణ కృష్ణనరే కష్టములను పోపమ్మనరే. శివ 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 శివయనరే శివకే శివలో ఒకటనరే. శివ 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 శివయనరే శివకే శివలో ఒకటనరే. హరి 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 అనరే ఆత్మారాముని కనగనరే. హరి 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 అనరే ఆత్మారాముని కనగనరే. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మమయమనరే. సర్వం బ్రహ్మమయమనరే. జై సాయిరామ్. అయ్యా, ఈ విధంగా మనము స్వామి చెప్పినటువంటి సూక్తులు అందుట్లో ప్రధానమైనది లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఈ సూక్తిని మన జీవితాల్లో తప్పకుండా పాటించాలి. సాయి భక్తులే కాదు, అందరూ భక్తులు. సాయి రామ్, సాయి కృష్ణ, సాయి గోవింద, సాయి శివ, అన్ని అవతారాలు, అన్ని పేర్లు అన్ని సాయికే వర్తిస్తాయి. అందుకే స్వామి చెప్పాడు ఒకసారి, రామాయని పిలిచిన కృష్ణాయని పిలిచిన, రామాయని పిలిచిన కృష్ణాయని పిలిచిన, యేసు అని పిలిచిన, యేసు అని పిలిచిన, సాయి అని పిలిచిన, ఏ పేరుని పిలిచినా పలుకుతానన్నాడు, ఏ పేరుని పిలిచినా పలుకుతానన్నాడు, అన్ని నామములు నాకు చెందునన్నాడు. సాయి 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 అనండి, భక్తులార భక్తులార సత్య సాయి అనండి. ఓ భక్తులార 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 సుజనులార సాయి, ఓ భక్తులార సుజనులార సాయి 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 అనండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్.